నమస్తే అన్న, అందరికీ నమస్కారం. బస్సులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పూణేలో పార్కింగ్ చేసిన బస్సులో యువతిపై అత్యాచారం చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడు ఓ చెరుకు తోటలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్లు, జాగీలాలతో అన్వేషణ సాగిస్తూ ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పూణేలోని పోలీస్ స్టేషన్ కు దాదాపు 100 మీటర్ల దూరంలో నిత్యం రద్దీగా ఉండే స్వార్గేట్ బస్టాండ్ వద్ద 26 ఏళ్ల అమ్మాయి పైన మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం పైన విపక్షాలు బగ్గుమంటూ ఉన్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8 క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. తాజాగా నిందితుడిని ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిందితుడు దాక్కుని ఉన్న ప్రదేశంలో చెరకు పంట విస్తారంగా ఉండడంతో పోలీసులు స్నీపర్ డాగులు, డ్రోన్లను వినియోగించారు. చెరకు మొక్కలు 10 అడుగుల ఎత్తు వరకు పెరగడంతో కాలినడకన వెతికేందుకు కష్టంగా ఉన్న నేపథ్యంలో డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నట్టు తెలిపాడు. నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ కూరగాయల ట్రక్కులో దాక్కొని పోలీసుల నుంచి తప్పించుకొని స్వస్థలానికి వెళ్లి అక్కడ దుస్తువులు, బూట్లు మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. అతని యొక్క కుటుంబ సభ్యులు తెలిసిన వారితో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు నిందితుడు ఉన్న లొకేషన్ తెలిసిందని చెప్పేసి మంత్రి యోగేష్ కదం గారు తెలిపారు. యువతి పైన దారుణానికి పాల్పడిన నిందితుడిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గారు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పేసి మరణశిక్షే సరైందంటూ మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.